నివసించడానికి భయపడ్డాడు ఇతను. వచ్చేసి గుహలో ఉంటున్నాడు. అక్క అంటుంది చెల్లితోటి, "మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటం అంటే ఆ పని చేయడానికి లోకంలో ఏ పురుషుడు లేడు. కాబట్టి మన తండ్రికే ద్రాక్షారసం తాగిచ్చి అతనితో పడుకుందాం. అతని వల్ల సంతానాన్ని కందాం" అని చెప్పి అక్క చెల్లితో చెప్పింది. ఈ చేసిన పని దరిద్రం. మన దేశంలో అయితే ఎవడం ఒప్పుకోలేం ఈ పనిని. సో, ఈ ప్రశ్నే ఆ అబ్బాయి లేపోతే ఆ పెద్దాయన అక్కడ పుస్తకాన్ని పంచే వాళ్ళని అడిగారు. "ఎందుకు ఇలాంటి పుస్తకాన్ని పంచుతున్నావు? ఈ బూత్ ఎందుకు మాకు?" అని చెప్పి అడిగారు. ఆయన అడిగిన ప్రశ్న అది. దానికి ఇప్పుడు ఈళ్ళందరికీ కష్టమైపోయింది. కష్టమైపోయి ఇలా వీడియోల మీద వీడియోలు చేస్తున్నారాళ్ళు. సో, ఇది రైటా? తప్పా? అని మనం అడిగితే ఇందాక ఆయనేమన్నాడు? "పోనీ మీ దృష్టిలో తప్పైతే గనక" అన్నాడు. ఇక్కడ మన దగ్గర చాలా ప్రశ్నలొస్తాయండి. ఇప్పుడు ఈళ్ళ ప్రకారం అసలు ఇప్పుడు ఈ లోకంలో ఎవడూ లేడు. ఎవడూ లేనప్పుడు ఈళ్ళు పెట్టే బేడా గూడా తెచ్చుకోకుండా మామూలుగా ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ఒక ఊరికొచ్చి అక్కడి నుంచి ఒక గుహలోకెళ్ళుండంటే ఈళ్ళకి ద్రాక్షారసం ఎక్కడి నుంచొచ్చింది? అంటే అప్పటికే గుహలో ఉందా ద్రాక్షారసం? ఏమో నాకైతే తెలీదు. నెక్స్ట్ క్వెషన్. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిన తర్వాత పెద్ద కుమార్తె లోపలికెళ్ళి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి ఎళ్ళిపోయిందో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూసి, "నిన్నటి రాత్రి నేను పడుకున్నాను. ఇవాళ నువ్వు పడుకో" అని చెప్పింది. ఈ రాత్రి కూడా మళ్ళీ ద్రాక్షారసం తాగిచ్చారు. మళ్ళీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు ఎళ్ళిపోయిందో అతనికి తెలియలేదు. ఇక్కడ రెండో ప్రశ్నొస్తది. అసలు ద్రాక్షారసం ఫస్ట్ ప్రశ్న ఎవడు తయారు చేశాడు? ఎందుకంటే మత్తొచ్చేలా ద్రాక్షారసం తయారవ్వాలంటే కొన్ని నెలలు పడతది. అప్పటికప్పుడు ఈళ్ళు ప్రిపేర్ చేసుకోలేరు. పోనీ పక్కన ఇంకా పంటలయన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు కోసి తెచ్చుకొని మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారంటే మనకు తెలీదు, ఇక్కడ రాయలేదు. సో, అంత మత్తులో ఉన్నవాడు ఆ పని చేయగలడా? గర్భం తెప్పించగలడా? మెడికల్ ప్రకారం. మెడికల్ సైన్సెస్ ప్రకారం అంటే హ్యూమన్ అనాటమీ ప్రకారం అంత మత్తులో అంటే అసలు ఎవరేం చేస్తున్నారో తెలియని మత్తులో పడుకున్నవాడు గర్భం తెప్పించగలడా? అది కూడా ముసలివాడు. మన తండ్రి ముసలివాడు అని చెప్పిందామె. చెప్పండి సార్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయండి. నాయిస్ వస్తుంది, మీరు ఒకసారి ఎగ్జిట్ రావాలి. అర్థం కావట్లా. నేను చెప్పన్నా కిరణ్? చెప్పండి సార్. ఒకటి ఏంటంటే ఇది సైన్సే, ఇదేం అబ్జెక్షనబుల్ విషయం కాదు. సెక్స్ అనేది ఎప్పుడు కూడా సైన్సే. సెక్స్ కానిది బూతు అనేది పర్వర్షన్. సో బూత్కి సెక్స్ కి తేడా ఈ మనిషికి అయితే తెలియదు. నాకు అట్లా అర్థమవుతుంది. ఇక పాయింట్కి వస్తే, ఒక మొగాడు సెక్స్ చెయ్యాలి అని అంటే దానికి చాలా ఉంటాయి, ఇరెక్షన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. పోతే మందు దాగిన వాడు తనకు స్పృహలో లేకుండా అలాంటివి కలిగే అవకాశం లేదు. అదే ఒక స్త్రీకి తెలియకుండా ఆమెకు మందు తాగితే సెక్స్ ఆమెతో చెయ్యొచ్చు పురుషుడు, అది పాసిబుల్. కానీ రివర్స్లో పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. పోతే మత్తులో ఉన్నవాడు అలా సెక్స్ చేయగలడా అంటే టోటల్గా ప్యాసివ్గా ఉంది. అంటే తన ప్రమేయం ఏం లేదు, మగవాడి ప్రమేయం ఏం లేదు. ఒక స్త్రీ మాత్రమే పురుషుడి మీద అఘాత్యం చేయగలదా అంటే పాసిబుల్ కాదు. స్పృహలో లేనిది అలాంటి తలంపే రాకుండా అయ్యే అవకాశం లేదన్నమాట. ఇది కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. లేడీస్నే తప్పుపడుతున్నారు అంటే వీళ్ళది ఎంత పర్వర్టెడ్ మైండో ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఈ పర్వర్షన్ వీళ్ళది కాదు. ఈ పర్వర్షన్ అనేది ఈ పర్వర్టెడ్ నల్ల టబుకుల నుంచే వచ్చింది వీళ్ళకి. సాధ్యం కాదు అసలు. ఒక మగవాడు తనకు తెలియకుండా వేరే వాళ్ళు సెక్స్ చేయడం తనని సాధ్యం కాదు. నాట్ పాసిబుల్. అదే సార్ నా ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏమో అసలు ద్రాక్షారసం ఎవరు పెట్టారు? ఇది అంత మత్తిచ్చే ద్రాక్షారసం అంటే ఫర్మెంటేషన్ అవ్వాలి, చాలా జరగాలి. అండ్ అట్ ద సేమ్ టైం మరి అంత మత్తులో ఈ పని చేయలేరని చెప్పి మీరు ఇప్పుడు చెప్పేశారు ఆల్రెడీ. ఇంకో పాయింట్ కూడా చెప్తాను ఇక్కడ. చెప్పండి సార్. ఒకటి మొరాలిటీ ఉంటుంది. అంటే నాకు అర్థం కాదు, అన్ని ఇడిచేసి వెళ్ళిన వాళ్ళు మందు మాత్రం పట్టుకొని వెళ్ళారా? అది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది నాకు. అసలు సాధ్యమా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అంటే నాకేమనిపిస్తుంది అంటే పాతకాలంలో
ఈ బస్సు టైర్లు లారీ టైర్లల్లా గుడంబా నింపుకొని పోతుంటారు అనమాట. ఉమ్, సో అట్లా ఏదన్నా గుడంబాలు ఇవి నింపుకొని ద్రాక్ష రసాన్ని నింపుకొని మెడకి చుట్టేసుకొని వెళ్తారా అని నాకు డౌట్ వచ్చింది వీళ్ళు మాట్లాడుతుంది చూస్తుంటే. అంటే వీళ్ళు ఎక్కడికి పోయినా బట్టలున్నా లేకపోయినా ఇది మాత్రం మెడలో ఉంటుంది అనమాట, వేలాడుతూ ఉంటదేమో. అది ఒక పాయింట్, నాకు బేసిక్ నాకు అర్థం కాని పాయింట్.